హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జాకారం కోడలి పిల్ల. ఈరోజు ఎంతో హెల్తీగా మనము మమ్మూస్ని చేసుకుందాము. అది కూడా గోధుమ పిండితో మరియు మైదా పిండితో. అచ్చు మైదా పిండితో కాకుండా గోధుమ పిండితోనూ మైదా పిండితోనూ కొంచెం తక్కువ క్వాంటిటీలో మైదా పిండి వేసుకొని చేసుకుందాము. అయితే ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని హాఫ్ కప్పు మైదా పిండి వేసుకొని అందులో సాల్ట్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము మమ్మూస్ లోపల స్టఫింగ్ పెట్టాలి కదండి. దానికోసం 2 ఆలుగడ్డలు తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక ముల్లంగి కూడా తురుముకోవాలి. అలాగే ఒక క్యారెట్ కూడా తురుముకొని పక్కకు పెట్టుకొని దాంట్లో ఉండే రసం ఉంటుంది కదండి, జ్యూసీగా ఉంటుంది కదా, ఆ రసాన్నంతా పిండేసుకొని ఒక గిన్నెలో సపరేట్గా ఒక గిన్నెలోనే పిండేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్నంతా మనము పిండిలో వేసి కలుపుకోవడానికి ఇప్పుడు ఈ వాటర్ని నా దగ్గర మునగాకు పొడి ఉందండి, అది కూడా అందులోనే వేసుకుంటున్నాను. అలాగే వాము కూడా వేసుకుంటున్నాను. కొంచెం హెల్తీగా చేయడానికి ఇవన్నీ చేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి, ఆప్షనల్ మాత్రమే అండి అవి. అలాగే మనం ఉంచుకున్నాం కదండి ఆ జ్యూస్ ఈ పిండిలో వేసి కలుపుకుందాం, వేస్ట్గా కానియకుండా. పిండిగా తడుపుకున్నాం కదండి, అవసరమైతే కొన్ని వాటర్ పోసుకొని కూడా తడుపుకొని లాస్ట్కి చివర్లో ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము స్టఫింగ్ ఉంది కదండి, దానికోసం కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని నేను ఒక ఉల్లిపాయ కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నానండి, అది కూడా వేసుకోవాలి. ఇందులోనే చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి, ఎందుకంటే మమ్మూస్లో పెట్టాలి కదా, పెద్దగా ఉంటే బాగుండదు కదా, కాబట్టి చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము, ఆలు తురుము, ముల్లంగి తురుము వేసి మంచిగా కలుపుకొని ఎక్కువసేపు వద్దండి, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. అలాగే అందులో కొంచెం పసుపు, ఉప్పు, ఇంకా నేను మిరియాల పొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర లేకపోతే మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే నేను వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాను కొంచెం. అయితే చపాతీలా ఆ పిండిని తీసుకొని చపాతీలా ఒత్తుకొని ఒక షేప్లో కట్ చేసుకోవాలండి మమ్మూస్ కొరకు. చూడండి ఇలా ఉండాలి, ఈ సైజులో ఉంటే కొంచెం మనకు మంచిగా స్టీమ్ అవుతాయి. అందులోనే ఈ స్టఫింగ్ ఉంది కదండి, అది పెట్టుకొని చిన్నగా ఇట్లా ముద్దలా మనం పొట్లం కట్టుకుంటాం చూడండి, ఆ టైప్లో మమ్మూస్ తెలుసు కదండి మీకు, ఆ టైప్లో కట్టుకొని అన్నీ చేసుకొని అలాగే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కజ్జికాయల టైప్లో కూడా చేశానండి నేను. కొన్ని వాటర్ వేసి వేడి చేసుకుందాము స్టీమ్ చేయడం కొరకు. అలాగే మనం స్టీమ్ చేసుకునే గిన్నెకు కొంచెం నెయ్యి రాసుకొని మొత్తము అప్లై చేయాలి నెయ్యిని. వాటర్ కూడా వేడి అయిపోయాయి కదండి, అందులోనే మనం ఉంచుకున్న ఇవి మమ్మూస్ని అందులో పెట్టి మూత పెట్టి మంచిగా లో ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు ఉంచాలండి. అంతే, ఎంతో హెల్తీగా ఉన్నటువంటి మమ్మూస్ రెడీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. టమాటో కెచప్లో ముంచుకొని తింటే మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.